ఈసారి వంటల్ని ఇలాగ ట్రై చేయండి. వినాయక చవితికి చాలా హెల్తీగా టేస్టీగా కూడా ఉంటాయండి. చాలా ఈజీ ప్రాసెస్లోనే అయిపోతుంది. గోధుమ రవ్వని ఇలా మంచిగా వేపుకొని ఒక కళాయిలో వేసుకొని తర్వాత నెయ్యి వేడెక్కాక కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి. ఇవన్నీ వేగిపోయాక ఒక గ్లాసు గోధుమ రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. ఇలా మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని గోధుమ రవ్వను వేసేసుకోండి. ఇలాగా జీలకర్ర మిరియాల పొడి వేయడం వల్ల గోధుమ రవ్వ వంటకాలకు చాలా టేస్టీకరంగా ఉంటాయండి. ఇలా ఉడికేటప్పుడు దగ్గర పడేటప్పుడు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఆవిరికి రెడీ చేసుకోండి. ఇలాగ ఏదో ఒక ప్లేట్ పెట్టుకోండి. నేను ఆవిరిది పెట్టుకుంటున్నాను. తర్వాత వంటల్ని ఇలా నెయ్యిలో ముంచుకొని చెయ్యిని ఇలా ఉండల కింద చేసుకొని ఉండ్రాళ్ళన్నీ ఆ ఆవిరి కుడుంలో పెట్టుకోండి. ఇలా స్టీమ్ చేసుకుంటే ఉండ్రాళ్ళు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈసారి వినాయక చవితికి ఇలా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.